ప్రధాని మోదీ తెలంగాణ టూర్ ఆసక్తి రేపుతోంది. పరేడ్ గ్రౌండ్స్ సభలో మోదీ ఏం మాట్లాడబోతున్నారు, తెలంగాణకు ఎలాంటి వరాలు ప్రకటించనున్నారు, ఈ బ్రేకింగ్ లో చూద్దాం. కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2:20 బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళతారు. తెలంగాణకు సంబంధించిన 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు పాల్గొంటారు. పీఎం టూర్కి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధులు ఎలేందర్, విద్యాసాగర్ అండ్ జ్యోతి ముగ్గురు కూడా లైవ్లో మనకి ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలేందర్, మీ దగ్గరకు వస్తున్నాను. ఏమిటి సిచ్యువేషన్? డే 1 ఇనీషియల్ స్టాప్ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్ని కలవబోతున్నారు? బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆయన ప్రోగ్రాం ఎలా స్టార్ట్ కాబోతోంది? రైట్, బెంగళూరు పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ మరి కాసేపట్లో అంటే దాదాపుగా 2:20 ప్రాంతంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రధానిని రిసీవ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మిగతా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కూడా రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి దాదాపుగా 2:20కి ఇక్కడ బేగంపేట్కి రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా, ప్రస్తుతం మనం చూసినటువంటి రోడ్డు మార్గం ద్వారా హెచ్ఐసిసి నోవోటోలో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడ దాదాపుగా 9,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, అదేవిధంగా కొన్ని ప్రారంభోత్సవ కార్యక్రమాలు పాల్గొంటారు. అక్కడ నుంచి దాదాపుగా 3 నుంచి 3:30 వరకు హెచ్ఐసిసి శంకుస్థాపన ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత ఆ తర్వాత అక్కడే ఉన్నటువంటి సింధు హాస్పిటల్ ఇనాగ్రేషన్ చేసి అది జాతికి అంకితం చేయనున్నారు. క్యాన్సర్కి సంబంధించినటువంటి రీసెర్చ్ చేసినటువంటి ఆ సింధు హాస్పిటల్ని ప్రారంభించి అక్కడ కార్యక్రమాలను వివరించిన తర్వాత జాతికి అంకితం చేస్తారు ప్రధాని మోదీ. ఆ తర్వాత అక్కడ నుంచి 4:45కి ఇక్కడ బేగంపేటకి చేరుకుంటారని చెప్తున్నారు. ఆ మధ్యలోనే అక్కడ ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రధాని మోదీ కలిసి ఏదైతే పవన్ కళ్యాణ్ని పరామర్శించనున్నారు. ఇటీవలే శస్త్రచికిత్స చేసుకున్న ఇంటికే పరిమితమైనటువంటి పవన్ కళ్యాణ్ని ప్రధాని మోదీ పరామర్శించనున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా బేగంపేటకి చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూసినటువంటి ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది. ఆ లాంజ్లో ఒక రిజర్వ్ టైం అనేది ఉంది. దాదాపుగా 6:20కి పరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. 4:15కి సింధు హాస్పిటల్కి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ తర్వాత చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని కూడా కలిసిన తర్వాత ఉన్నటువంటి మధ్యలో రిజర్వ్ టైంని ఇక్కడ సమయం స్పెండ్ చేస్తారు ప్రధాని మోదీ. ఇక్కడ ఎవరైనా ముఖ్య నాయకులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు ఎవరైనా కలిస్తే మాత్రం వాళ్ళతో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా 6:20కి ఇక్కడ నుంచి బయలుదేరి పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్కి చేరుకుంటారు. పూర్తిగా ప్రధాని మోదీ 2:20కి వస్తే దాదాపుగా 7:20 వరకు కూడా హైదరాబాద్లో పర్యటించనున్నారు. హైటెక్ సిటీ కావచ్చు, సింధు హాస్పిటల్, పరేడ్ గ్రౌండ్, బేగంపేట ఎయిర్పోర్ట్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా రాజకీయపరమైనటువంటి ప్రసంగాలు కూడా ఈ మోదీ షెడ్యూల్లో ఉన్నాయనేది కొంత ఆసక్తికరంగా ఉన్నటువంటి పరిస్థితి. దాదాపుగా ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్ చేరుకుంటారు కాబట్టి కొంత ఆసక్తిగానే రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. రైట్ ఎలేందర్, ఇక హైదరాబాద్